వెల్కమ్ టు వీనై న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 2022 T20 ప్రపంచ కప్ టోర్నీ వేదికలు ఖరారు. ప్రపంచ కప్ ను నిర్వహించనున్న ఆస్ట్రేలియా. తనపై జరిగిన దాడికి స్పందించిన బండి సంజయ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యాఖ్య. శ్రీ నవభారత్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా. అధిక సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువత. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్న తిరుమల. ఇక వార్తల్లోకి వెళ్తే, వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీని నిర్వహించే వేదికలను ఐసీసీ అధికారులు ఖరారు చేశారు. మొత్తం 7 నగరాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ప్రపంచ కప్ జరగనుంది. మొత్తం 45 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందుకు బ్రిస్బేన్, ఆడిలైడ్, గీలాంగ్, హోబార్ట్, పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్ నగరాలను వేదికలుగా అధికారులు ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్కు మెల్బోర్న్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సెమీఫైనల్ సిడ్నీ, ఆడిలైడ్లో జరగనున్నాయి. తనపై జరిగిన దౌర్జన్య కాండను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతుల పక్షాన దేనికైనా తెగించి కొట్లాడతాం, దేన్నైనా సహిస్తామని వెల్లడించారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య కాదని, ఇది రైతుల సమస్య. ఈ సమస్యను అర్థం చేసుకోవాలని కోరారు. తాము రైతుల కోసం ఎంతకైనా భరిస్తామని సూర్యాపేటలో బండి చెప్పుకొచ్చారు. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి పోతే బెదిరింపులు, దాడులు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అయినా రైతులు తమను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారని, వారికి అండగా బీజేపీ ఉంటుందన్నారు. తనపై నిన్న జరిగిన ఈ దాడులకు ప్రధాన సూత్రధారి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ మండిపడ్డారు. నాలుగు మా చేతున్నాయా, కొడుకులు మా చేతున్నాయా, కాళ్ళ ధ్వంసం మేం చేస్తామా, పోలీసులు మా చేతున్నారా? చిన్న ఎన్నికలు కదా, చిన్న ఎన్నికలంటే పెద్ద చేస్తాం చేస్తాం ఈ విషయం మాట్లాడతాం. రైతులకు దెబ్బలు అయితే మళ్ళీ బీజేపీ దెబ్బలు కొట్టిందని, ఈ బీజేపీ దెబ్బలు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం. రైతులకు దెబ్బ తాకితే భయం బాగా లేదు వాళ్ళకి, టీఆర్ఎస్లకు, పోలీసులకు. రైతులను కొట్టాలి, రైతులను కొడుకులు లేయాలి. మన బీజేపీ కార్యక్రమం వల్ల ఇది జరిగిందని చెప్పి ఒక చిత్రీకరించే ప్రయత్నం. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఇచ్చినటువంటి యథా రాజా తదా ప్రజ. ఒక ముఖ్యమంత్రి ఇలా శాంతి భద్రత సమస్య సృష్టిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత ఎట్లుంటాయి? అట్టనట్టు కూడా ఆటకే పోతాం, ఆటకే పోతాం. కార్యకర్త చూడడానికి కార్యకర్తలు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ బందోబస్తుతో దాడులు చేస్తున్నావు, పోలీసుల సమక్షంలో పోలీసుల సహకారంతో దాడులు చేస్తున్నావు. చూడడానికి వచ్చేటువంటి కార్యకర్తలు నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నావు. ఇది ప్రిగితనం అని ధైర్యమై ప్రారంభించారు మీరు. 2%, 5% కూడా ఇస్తాం, 5% కూడా అగ్రిమెంట్ 40 లక్షల అగ్రిమెంట్ జరిగిన కూడా పోరాడానికి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని శ్రీ నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.
జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నారని, ఈ మేళాలో భాగంగా పలు కంపెనీలు పాల్గొన్నాయని వారు తెలిపారు. అనంతరం ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేసి ఎంపిక అయిన యువతకు శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ గౌడ్, కళాశాల సిబ్బంది, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు. Just come out of your mindset to living as living. This is not like any charges. Okay? And number of companies like non-IT and non-IT. Don't worry guys, we are with you for entire day. We can approach and we can give you suggestions also regarding the companies, and we have a number of companies at Dell and Jestai, IT and non-IT basis and ఈరోజు మా శ్రీ నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో, వారి సహకారంతో ఈ డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ హెచ్ఆర్స్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక పెద్ద 10 కంపెనీస్, డెల్, విప్రో లాంటి కంపెనీస్ హెచ్ఆర్స్ రావడం జరిగింది. ఈ జాబ్ మేళాలో వందలాది విద్యార్థులు ఈ కాలేజీకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంచుమించు ఒక 200 మందికి జాబ్ వచ్చే అవకాశం ఉన్నది. సుమారుగా అంటే డిగ్రీ పర్సూయింగ్ వాళ్ళకు కూడా ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా కాలేజీకి రావడం జరిగింది. సో మేము గతంలో కూడా ఈ ప్యానిక్ సిచ్యువేషన్ కంటే ముందు ఒక 4-5 డ్రైవ్స్ కండక్ట్ చేశాం. అప్పుడు కూడా వందల మందికి ఉద్యోగ అవకాశాలు మా కళాశాల తరఫున మేము కల్పించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. మంచి కంపెనీస్ మా కాలేజీని చూస్ చేసుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో తిరుమల పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక పౌర్ణమికి భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రముఖులు సైతం శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు. వీరిలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మాయితో పాటు పలువురు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. విజ్ఞప్తి, భక్తులు దయచేసి यार इतना कहाँ सेवेंथ जनवरी से చాలా ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిది చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. తెలంగాణలో అందరూ బాగుండాలి ఇట్లా ప్రార్థిస్తాను. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ వస్తే ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మొమెంటోస్ అన్నీ చాలా ఇంకా బాగా చేశారు. సో ఇక్కడ మేనేజ్మెంట్కి, చైర్మన్ గారికి, శివారెడ్డి గారికి, అదేవిధంగా జవహర్ రెడ్డి గారికి, ఆ తర్వాత మేనేజ్మెంట్ అందరికీ నా హార్దిక నమస్కారాలు. అంటే జనరల్ డిస్కషన్ జరిగింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద మనందరు కలిసి
ఆ ఇష్యూ. జగిత్యాల జిల్లా కోరెట్ల మండలం ఐలాపూర్ జ్యోతిబాపులే బీసీ వసతి గృహంలో వసతులు సరిగా లేవంటూ తల్లిదండ్రులు వసతి గృహాన్ని ఖాళీ చేయించారు. అనంతరం జగిత్యాలలో వారి పిల్లలతో కలిసి నిరసనకు దిగారు. దాదాపు 380 మంది విద్యార్థులతో జగిత్యాలకు వచ్చిన వారంతా కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ లేకపోవడంతో నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు. పాఠశాలలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఒక్కో గదిలో 40 మంది ఉండాల్సి వస్తుందని, ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం జరుగునా ఐలాపూర్ మహాత్మా జ్యోతిపులే గురుకులంలో మా పిల్లలు చదువుకుంటారు, బాగుపడతారని చెప్పి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళం అందరం కలిసి గవర్నమెంట్లో సీట్లు వస్తే బాగుపడతామని చెప్పి అనుకుంటే సాధించాలని వసతులతో ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ 400 మెంబర్స్ బుక్కి ఒకరి పైన ఒకరు పడుకునేటట్టు బాక్సులు ఏ సదుపాయాలు లేవు, బెడ్స్ లేవు, పురుషుల కూడా కట్టలేవు, ఆట స్థలం కూడా అసలు లేదు. మేము పోయి చూసేవారికంటే మాకు మనసుగా ఇబ్బంది అడ్డుకోలేక పిల్లలు భరించలేక ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడ ఇంతవరకు వచ్చినాం. కాకపోతే కలెక్టర్ గారి మా కలవడానికి పోలీసులు అడ్డుపడ్డారు. ఇప్పటికి కూడా ఏం చేయాలో అర్థం కాక ఈ దిక్కుతో పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఉన్నాం. ఇక్కడ కూడా మా ఎవరిని పట్టించుకోవట్లేదు. 2024 అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమకు దిశానిర్దేశం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేయడం జరుగుతుందని, ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారం అందిస్తామని షా చెప్పడం జరిగిందన్నారు. తిరుపతిలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ స్థాయి సమావేశం జరిగింది. అనంతరం సోము వీర్రాజు బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరిలు షాతో భేటీ అయ్యారు. వినోదన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం, ప్రజా వ్యతిరేక వాతావరణం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అనేక కొత్త వారిని పార్టీలో చేర్చుకుని పార్టీని 24లో ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చే దిశగా అడుగులు వేయాలని అమిత్ షా గారు పార్టీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఒక ప్రణాళికను రూపొందించుకుని ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక అంశాల మీద ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మాణం దిశగా అడుగులు వేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కొన్ని
అంశాలని వారి దృష్టికి తీసుకువెళ్ళాం. పూర్తి సహాయ సహకారాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వారి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ పరిధిలో 23వ వార్డులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. 1413 ఓట్లు ఉండగా 1 గంట సమయానికి 761 ఓట్లు పోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 53.86% ఓట్లు పోలినట్లుగా తెలిపారు. 740 పురుషుల ఓట్లకు గాను 355 మంది, 643 మహిళల ఓట్లకు గాను 406 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. Indira Suri, 24. సార్ 7కి రిపోర్ట్, 8కి రిపోర్ట్, 79 అని చెప్పారు కదా, మేల్ ఎన్ని ఫీమేల్ ఎన్ని అని? సురేంద్ర కడప జిల్లా కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత తలెత్తింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. టీడీపీ నేతలను మాత్రం పోలీసులు గ్రామాలకు తరలించి నిర్బంధం చేశారు. దీంతో సహనం కోల్పోయిన టీడీపీ నాయకులు పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమలాపురంకు తరలి వెళ్లారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు ఆ విధంగా వివరిస్తారు. రెస్పెక్ట్
ఎక్కడ చూపించదు సార్ మాకొద్దు మమ్మల్ని చూపించండి సూపర్ పోలీసులు చాలా సూపర్ గా చేస్తున్నారు మమ్మల్ని ఇంటి దగ్గర అనంతపురంలో రాష్ట్ర మంత్రి శంకరనారాయణ తన ఓటు వినియోగించుకున్నారు. అయితే మంత్రి స్వయంగా తన అనుచరులను వెంటబెట్టుకుని మరీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. జిల్లాలోని 15వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి అనుచరుల వాహనాలు ఆయన వెంటే కాన్వాయ్గా వెళ్తున్నాయి. అంతేకాకుండా 15వ వార్డు పోలింగ్ కేంద్రం ముందే అభ్యర్థులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్నారు. ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపిస్తారని మంత్రి శంకరనారాయణ తెలిపారు. లోగో తీయండి బాస్ చూడండి ఈరోజు పెనుగొండ నగర పంచాయతీ 15వ వార్డులో మేము మా కుటుంబ సభ్యులతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. పెనుగొండ నగర పంచాయతీకి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, జగనన్న ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఉంటూ వారంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయడానికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. మరి వాతావరణం అనుకూలించకపోయినా పెనుగొండ నగర చిత్తూరు జిల్లా కుప్పంలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. పలువురు అనుమానితులను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారి ఐడి కార్డును పరిశీలించారు. స్థానికేతరులు ఉన్నారని టీడీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. కుప్పంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 70% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్ పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. మీ పేరు చూసుకొని ఇక్కడ వచ్చి ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దించారు. ప్రశాంత వాతావరణం, పోలింగ్ ఓటర్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు సమస్యాత్మక గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పెనుగొండ మండలంలో 8 రూట్స్, PO 63, APOలు 63, OPOలు 183, పోలింగ్ స్టేషన్లు 63, మొత్తం ఓటర్లు 56,598 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని ఎంపీడీఓ పురుషోత్తం తెలిపారు. చూసుకోండి జాగ్రత్తగా, సరేనా? సరే, పడుకోబెట్టాలి. మెటీరియల్ అంతా కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర సార్ట్ అవుట్ చేసుకొని వస్తే ఇక్కడ వెంటనే మీకు తొందరగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా లేట్ అవుతుంది. సో మీ చెక్ లిస్ట్ కూడా ఇచ్చాము రిసెప్షన్లో ఎక్కడ ఏం సబ్మిట్ చేయాలని. సో దయచేసి POs ఈ రోజు అన్ని చూసుకొని పోలింగ్ అయిన తర్వాత సీట్ బ్యాలెట్ బాక్స్ లో ఇచ్చి ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఫిల్అప్ చేసుకొని రెడీ. అంతా ఉన్నది 1 to 8 అండి. 1 to 8 బూత్లు ఇవి. 1 to 8 PS నెంబర్ 1 to 8. బాబాజీ ఎదరికి వచ్చాయి అన్న, ఎదరికి వచ్చి ఎదరికి పంపించండి. సైడ్ వేసుకెళ్తాడు అనే బండి తీయండి. అక్కడ చూసుకోండి జాగ్రత్తగా, సరేనా? విజయనగరం జిల్లాలో చెరుకు రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. అయితే పోలీసుల అడ్డంకులు కొనసాగుతున్నాయి. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్నది రైతులు కాదని, అసలు రైతులు తగినంత చెరుకు పండించడం లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాటలను ఖండిస్తూ మహాపాదయాత్రకు రైతులు పిలుపునిచ్చారు. పోలీసుల వలయం నుండి తప్పించుకుని మరికొంతమంది రైతులు పాదయాత్ర చేపడుతున్నారు. రైతులను అడ్డుకుంటున్న పోలీసులతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా జామి మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మా హక్కు అండి, ఇది మా హక్కు అండి. ఇది చెప్పిన హక్కు బాధ్యత మాది. చెప్పిన తప్పడం లేదు. రైతాంగం ఐక్యత. ఈ రోజు ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతాంగం అంతా కలెక్టర్ని కలవాలని బయలుదేరారు. పోలీసులు నిర్బంధాలు ఉన్నా సరే తట్టుకొని రైతులు ముందుకు వదులుతున్నారు. ఫ్యాక్టరీలో చెరుకు లేదని చెప్పేసి, చెరుకు ప్రాంతంలో ఇక్కడ వేయలేదని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ ఏదైతే చెప్పారో దానికి సమాధానంగా రైతులు ఇవాళ రోడ్డు ఎక్కారు. వెంటనే ఈ ప్రాంత మంత్రి, ఈ ప్రాంత కలెక్టర్ కలెక్ట్ చేసుకుని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వ రంగంలో, సహకార రంగంలో నడుస్తున్న ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి రైతులు ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాక్టరీ తెరిచే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి రైతు సంఘంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని చెప్పేసి 2 సీజన్లు అయింది.
కేవలం 17 కోట్లు ఖర్చు పెడితే 20 ఏళ్ల దాకా డోకా ఉండదు, మేము పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు మంత్రి గారు. 2 సీజన్లు అయిపోయినాయి. ఈ రోజు ఏమంటారు? ఈ రోజు కేవలం 17 కోట్ల సమస్య కాదు, అక్కడ చెరుకే లేదని చెప్తున్నారు. ఇదిగో వీళ్ళందరూ చెరుకు రైతులు, దాదాపు 55,000 టన్నులు చెరుకు రెడీగా ఉన్నది. ఇంకా మీకు కావాలంటే ఎన్సీఎస్ మూతపడిపోయింది, ఎన్సీబీఎస్ ఆయన ఫ్రాడ్, ఆయన లిస్టులోకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఒక వేలాది టన్నులు అక్కడ ఉంది. అది తెచ్చి ఇది సహకార రంగం, కోఆపరేటివ్ రంగం, ప్రభుత్వ కంపెనీ, దీన్ని బతికించాల్సిన చిత్తశుద్ధి మంత్రి గారికి ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఆ చెరుకు డైవర్ట్ చేసి ఈ చెరుకుని ఈ ఫ్యాక్టరీని తిప్పితే 16 మంది రైతులు, ఒక 500 మంది కార్మికుల కుటుంబాలు, పిల్లలు, వీళ్ళ భవిష్యత్తు అంతా దీని మీద ఆధారపడి ఉంది. జామీ చుట్టుపక్కల అభివృద్ధి అయిందనంటే భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వల్లే అభివృద్ధి అయింది. ఈవేళ అభివృద్ధి లేకుండా ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, ఈ ప్రాంతం వెనకబడి ఉన్నారు. జిల్లాలో వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 2022 T20 ప్రపంచ కప్ టోర్నీ వేదికలు ఖరారు. ప్రపంచ కప్ ను నిర్వహించనున్న ఆస్ట్రేలియా. తనపై జరిగిన దాడికి స్పందించిన బండి సంజయ్, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యాఖ్య. శ్రీ నవభారత్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా, అధిక సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువత. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్న తిరుమల. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.